నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. నారాయణవనం మండలంలోని తుంబూరు క్యాజ్వే తుఫాను పునరావాస కేంద్రాన్ని పరిశీలించి ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు నిత్యావసర సరుకులను అందజేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తుఫాన్ నష్టపరిహార గణన యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా కాలభైరవ స్వామివారి హోమం. అక్టోబర్ 30 నుండి నవంబర్ 7వ తేదీ వరకు కామాక్షి అమ్మవారి చండీ హోమం. తిరుపతిలోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు. మృత్యు ఘంటికలు మోగిస్తున్న గరుడ వారధి. తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ వద్ద గరుడ వారధిపై నుంచి పడి ఓ యువకుడు దుర్మరణం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. వర్షాల వలన నగరంలోని ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం నగరంలోని స్కావెంజర్స్ కాలనీ, అబ్బన్న కాలనీ, మారుతినగర్ తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. తుఫాన్ వలన గుంతల పడ్డ రోడ్లు, మురుగునీటి కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాల వలన అక్కడక్కడ నిలబడ్డ వర్షపు నీటిని అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున కాబట్టి ఎక్కడా వర్షపు నీరు చెత్త లేకుండా శుభ్రం చేయాలని తెలిపారు. వర్షపు నీరు ఆగి ఉన్న ప్రాంతాలలో మాలిథిన్ పిచికారీ చేయాలని తెలిపారు. ఆయిల్ బాల్స్ వేసి దోమల లార్వా వృద్ధి చెందకుండా చూడాలని తెలిపారు. శుభ్రం చేసిన ప్రాంతాలలో బ్లీచింగ్ చల్లాలని తెలిపారు. దోమలు వృద్ధి చెందకుండా అన్ని వార్డుల్లో ప్రతిరోజు ఫాగింగ్ చేయాలని అధికారులకు సూచించారు. వర్షం వలన పాడిన రోడ్లు, మురుగునీటి కాలువలను మరమ్మతు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట 33వ వార్డు కార్పొరేటర్ దూది కుమారి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ఆర్యవైశ్య సంఘానికి చెందిన వాకచెర్ల గుర్రప్పశెట్టి దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు ఆకాశ దీపాన్ని వెలిగించి సాంప్రదాయం ఉంది. ఆలయ ఆవరణంలోని కోట మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపపు స్తంభంపై దీపాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆలయ ఆవరణంలో శ్రీకాళహస్తిలోని ఆర్యవైశ్య సంఘానికి చెందిన గుర్రప్పశెట్టి దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించి ఆవిష్కరించారు. ఏర్పాట్లను ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి తదితరులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో వర్షాల నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవాలని సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి పరిధిలో అన్నిటికన్నా భిన్నంగా 2 నెలల తర్వాత వరి నాట్లు వేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం వారు పంట వేసిన కోతల సమయంలో నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని తెలిపారు. కానీ శ్రీకాళహస్తి పరిధిలో ఇప్పుడు నాట్లు వేశామని, కావున రైతన్నను ఆదుకోవాలని సీఎంను, జిల్లా కలెక్టర్ను ఆయన కోరారు. కాళహస్తిలో అన్నిటికీ భిన్నంగా ఏంటంటే 2 నెలల తర్వాత జనరల్ మా దగ్గర ఎక్కువగా ఈ వరి పంటలు వేస్తాం. జనరల్ గవర్నమెంట్ ఏంటంటే పంట నష్టం కింద వరి వేసిన తర్వాత కోతలప్పుడు ఇస్తారు, కానీ నాట్లప్పుడు ఇరు. నేను దయచేసి కలెక్టర్ గారిని, సీఎం గారిని తెదలుచుకున్నాను. ఎందుకంటే కాళహస్తి వరకు మా జిల్లాలో అటు 4 మండలాల్లో తొట్టంపేట కావచ్చు, కాళహస్తి కావచ్చు, ఏర్పేట కావచ్చు, రేణిగుంట కావచ్చు, చుట్టుపక్కలంతా కూడా ఎక్కువగా ఇప్పుడు అన్ని నాట్లేసాము సార్. దయచేసి ఎమ్మెల్యే వీఆర్ రిక్వెస్టింగ్ యూ, ఇప్పుడు కొద్దిగా మీరు చొరవ తీసుకొని మా దగ్గర ఎక్కువగా వర్షాలు పడి ఈ నాట్లేసిన పంటలన్నీ కూడా పోయినాయి కాబట్టి దయచేసి ఆ నాట్ల కోసం ఏమైనా మీరు డబ్బులు ఇవ్వగలిగితే బాగుంటుందని చెప్పి కలెక్టర్ గారిని, అలానే సీఎం గారిని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలను చేపట్టారు. మూలవమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనాన్ని సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవ స్వామివారికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. వర్షాల ప్రాంతంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఎప్పుడూ రద్దీ ఉండే వ్యాపార కూడళ్లు మూతపడ్డాయి. కాలువలు పొంగి రాకపోకలకు అంతరాయం కలిగింది. తుఫాన్ ప్రభావం తొట్టంబేడు ఏర్పేడు మండలంలో అధికంగా కనపడింది. సదాశివకోన ప్రాజెక్టు నిండింది. అలాగే స్వర్ణముఖి నుంచి సుమారు 7,000 క్యూసెకండ్ల నీరు సాగుతుండగా కాళంగరి రిజర్వాయర్కు సంబంధించిన గేట్లు, మళ్లిమడుగు డ్యాం సంబంధించిన గేట్లు తెరవడంతో పలు రకాల రాకపోకలకు అంతరాయంగా మారింది. ఏర్పేడులోని పలు గిరిజన కాలనీలోకి ఇళ్లు నేలకొరిగాయి. పలు రోడ్లు ధ్వంసమయ్యాయి. రాకపోకలకు వీలు కాని విధంగా మారాయి. అక్టోబర్ నెల చివరి వారంలో ఈ ప్రాంతంలో 580 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో చెరువులు నిండాయి. అయితే తుఫాన్తో తల్లడిల్లుతున్న ప్రజలను పలకరిస్తూ దెబ్బతిన్న చెరువులు, రోడ్లను వర్షంలోనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటించి పరిశీలించారు. అధికారులకు సూచనలు ఇచ్చారు. ఏర్పేడు మండలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించారు. ముల్లపూడి, దొమ్మరపాళెం ప్రాంతాలలో నిరుపేదలను శాసనసభ్యులు పలకరించారు. సాయంత్రం వర్షంలోనే సున్నపు కాలువ స్థితిని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పరిశీలించారు. పలు చెరువులను పరిశీలించారు. ఎమ్మెల్యేతో పాటు రంగినేని చెంగయ్య నాయుడు, అక్షింతల కృష్ణ యాదవ్, ఇరిగేషన్ R&B అధికారులు పాల్గొన్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరిని రెవెన్యూ ఎండోమెంట్ సెక్రటరీ డాక్టర్ హరి జవహర్ లాల్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి స్వామి అమ్మవార్ల ప్రసాదాలను అందజేశారు. బుధవారం శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసిన సెక్రటరీ ఆలయంలో జరిగే గోపూజ, సుప్రభాతం, శ్రీ స్వామివారి అభిషేక సేవ మొదలగు సేవల్లో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి చైర్మన్ మరియు అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి, ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ప్రెస్ క్లబ్లో మాజీ ఎంపీ చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం అవినీతిమయంగా మారిందని, సెల్ ఫోన్ కౌంటర్లో, చెప్పుల కౌంటర్లో మరియు కార్ పార్కింగ్లో భక్తులను నిలువు దోపిడీ చేస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం, ప్రజా ప్రతినిధులు వాటిపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఇకనైనా కాంట్రాక్టుదారులు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న వైరంపై ఆలయ అధికారులు దృష్టి సారించి వాటిని అరికట్టాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎక్కడా న్యాయం జరగడం లేదని, ప్రస్తుతం తుఫాన్ ప్రభావంతో పడిన వర్షపాతంతో రైతులు వారి పంటలు నీట మునిగి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి రైతన్నలను ఆదుకోవాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు రైతులకు ఎంత సబ్సిడీ ఇచ్చాయో తెలియజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమలు తీసుకువస్తానని దేశ విదేశాలు తిరుగుతున్నారు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పరిశ్రమ అయినా ఆంధ్రప్రదేశ్ కు తీసుకురాలేదని,
ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, అదేవిధంగా రైతుల్ని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో డాక్టర్ బత్తయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా నాయకుడు అంటే కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ గారు విచ్చేసిన సందర్భంగా కొన్ని మాటలు చెప్పి, ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకులంతా కూడా పార్టీకి సేవ చేసి లక్షల కోట్లు సంపాదించుకొని వెళ్ళిపోయారు. కానీ చింతామోహన్ గారు ఆ విధంగా కాకుండా కాన్స్టిట్యున్సీలు అన్నీ అంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 175 కాన్స్టిట్యున్సీలు కూడా తిరుగుతూ ఉన్నారు. పార్టీని క్షేత్ర స్థాయికి తీసుకువెళ్తున్నారు. ఆయన చేసే సేవలను పార్టీ కూడా కొనియాడుతుంది. మేము కూడా చాలా శ్రద్ధగా ఆయన కార్యక్రమాలు ఎక్కడున్నా కూడా మేము వింటున్నాము. కాంగ్రెస్ పార్టీకి తిరిగి పునర్జన్మ రావాలని కోరుకుంటూ ఆయన ఈ సేవలన్నీ కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏమంటే మీరంతా కూడా నాకు పరిశీలన కాబట్టి మీరంతా కూడా మా పార్టీకి సపోర్ట్ ఇవ్వాలని రాబోయే రోజుల్లో ప్రతి విలేజ్ కూడా తిరిగేదానికి మేము ప్లానింగ్ చేసుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ నుంచి. కాబట్టి మిత్రులారా మీరంతా కూడా మా చింతామోహన్ గారిని ఆశీర్వదిస్తూ ఆయన ఇంకా పైకి పోవాలని, లాస్ట్ గవర్నర్ పోస్ట్ కూడా ఆయనకి రావాలని కోరుకుంటూ ఈ పిసిసి ప్రెసిడెంట్ మారుతుంది. కాబట్టి ఆయనకి నా ధన్యవాదాలు అర్పిస్తూ మాట్లాడిందని అవకాశం ఇచ్చిన దానికి చాలా కృతజ్ఞతని. ఇప్పుడు మన కాళహస్తి ప్రెస్ క్లబ్ చాలా బాగుంది. బత్తయ్య నాయుడు గారు మాకు చాలా సీనియర్ లీడర్, మాకు పార్టీలో సిన్సియర్గా గత 40-50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే నిలకడగా సిద్ధాంతపరంగా నమ్ముతూ పార్టీకి సేవలు చేస్తున్నటువంటి మరి బత్తయ్య నాయుడు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ 4 విషయాలు మీ ముందు ప్రస్తావించాలని ఈరోజు కాళహస్తి ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. 2వది పరిశ్రమలు, 3వది టెంపుల్, 4వది రాజీవ్ గాంధీ. రైతుల పరిస్థితి కూటమి ప్రభుత్వంలో భయంకరంగా ఉంది, బాగాలేదు. రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూటమి ప్రభుత్వంలో ఇవ్వటం లేదు. రైతులు ఆత్మహత్యలకు రెడీగా ఉన్నారు, చేసిన అప్పులు తీర్చుకోలేక. వరి ధాన్యం పంటలు పండిస్తున్నారు, వరి చేతికొచ్చే లోపలనే తుఫాన్లు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, పూర్తిగా విఫలమవుతున్నారు. వాళ్ళ జీవితాలు చాలా అంధకారంగా మరి అయోమయమైనటువంటి ఉపాయాలు రైతులకు ఇవ్వటం లేదు. రైతే రాజు అంటారు, వ్యవసాయ దేశం అంటారు. ఒక్క రైతుకి ఈ రోజుకి కూటమి ప్రభుత్వంలో గత 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ రైతులకు చేసింది 0 చేశాడు. అదానీలకు చేశాడు, ఉన్న భూములంతా ఇచ్చేశాడు, పరిశ్రమలు ఇచ్చేశాడు, విమానాశ్రయాలు ఇచ్చాడు, పోర్టులు ఇచ్చేశాడు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు. కానీ రైతులకు ఏం చేశారు అని నేను అడుగుతున్నా. రైతుల పరిస్థితి, రైతుల కన్నీళ్లు, ఆక్రోశం, ఆవేదన చెప్పుకోలేకపోతున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి మన ప్రాంత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు ఒక ఆయనకు. ఎవరికి? సుందర పిచ్చయ్య అని ఒక ఆయన అమెరికాలో ఉన్నటువంటి నిరుపేదకి ఇస్తున్నాడు. ఆయన నిరుపేద, ఆయన పాపం, ఆయనకి భోజనానికి డబ్బులు. ఆయన్ని అమెరికా నుంచి తీసుకొచ్చి విశాఖపట్నంలో 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం గమనార్హం. ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? రైతు బిడ్డ, 2 ఎకరాల రైతు బిడ్డ ఆయన. మరి రైతులకు ఏం చేశాడు ఆయన? మాట్లాడితే పరిశ్రమలు 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 అంటాడు. ఏమి పరిశ్రమలు తెచ్చాడు ఆయన ఇప్పటికీ? మరి పరిశ్రమలు మేము తెచ్చాం. శ్రీ సిటీలో 300 పరిశ్రమలు మేము తీసుకొని వచ్చాం. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకే ఒక్క రోజు 20 పరిశ్రమలకు మేము పునాది రాయి వేసాం, ప్రారంభాలు చేసాం. శ్రీ సిటీలో దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చున్నాయి. ఈరోజు
మన ప్రాంతంలో తిరుపతి లోక్సభ ప్రాంతంలో శ్రీ సిటీలో కానీ మేనపూర్లో కానీ కృష్ణపట్టణంలో కానీ మరి ఎక్కడైనా మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడో నేను అడుగుతున్నాను. పరిశ్రమలు 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 అంటున్నాడు. పరిశ్రమలు కాదు, ఎన్ని పరిశ్రమలు ఆయన తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మరి ఉన్నటువంటి డబ్బంతా మరి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ పరిశ్రమలు వాళ్ళకి ఇస్తున్నాడు. నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 70,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది. మన్మోహన్ సింగ్ ఎక్కడున్నాడో రాగానే చేశాడు. అందరికీ పంచాం, అప్పులు తీర్చేశాం. కానీ 11 సంవత్సరాల్లో మరి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ రైతులకు ఏం చేశాడో నేను అడుగుతున్నా. చిత్తూరు జిల్లా కానీ కడప కానీ ప్రక్కన నెల్లూరు జిల్లాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డబ్బంతా రైతు వాళ్ళకి ఇస్తున్నాడు. ఒక ఆయన పేద ఆయన, ఒక ఆయన వస్తున్నాయంట పిచ్చయ్య అని, ఒక ఆయన పేరు సుందర పిచ్చయ్య. ఆయనకి 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీలో ఇస్తున్నాడు. అమ్మో, నేను పోయి కనుక్కున్నాను అక్కడ ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అని. మనం శ్రీ సిటీలో ఎవరికి ఏం సబ్సిడీ ఇవ్వలే. భూమి ఇచ్చాం, 4 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు వాళ్ళ చేత పరిశ్రమలు పెట్టించాం. 70,000 మందికి ఈరోజు ఉద్యోగాలు వస్తున్నాయి. మేనకూరులో 10,000 మందికి వస్తున్నాయి. ఈ చుట్టుపక్కల దాదాపు 1,00,000 మందికి ఈరోజు మనం ఉద్యోగాలు ఏర్పాటు చేశాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. యూపీఏ ప్రభుత్వంలో చేసినటువంటిది ఎన్డీఏ ప్రభుత్వంలో చేయలేకపోయారు. ఉద్యోగాల కల్పన కానీ పరిశ్రమలు తేవడంలో వాళ్ళు విఫలమయ్యారు. రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం మోడీ చంద్రబాబు నాయుడు సర్కార్లు చేసింది 0 అని తెలియజేస్తూ ఉన్న డబ్బునంతా వీళ్ళకి ఇచ్చారు. ఎలా? 14.5 లక్షల కోట్ల రూపాయలు. 1 లక్ష కాదు, 1,000 కాదు, 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా మోడీ ప్రభుత్వానికే దక్కింది. 11 సంవత్సరాల్లో బీజేపీ పరిపాలనలో కూటమి ప్రభుత్వంలో బ్యాంకుల్లో డబ్బు తీసుకున్నటువంటి వాళ్ళు 100 కోట్ల రూపాయలు పైబడి తీసుకున్నటువంటి వాళ్ళు అప్పులు ఎన్పిఏలు అయితే 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. నేను అడుగుతున్నాను నిర్మలా సీతారామన్ని నిర్మలంగా జవాబు చెప్పమని. ఏ రాష్ట్రంలో ఎంతమందికి చేశారు మీరు రుణమాఫీ? ఎవరెవరికి చేశారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు? వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు పీపుల్ కింద నేను అడుగుతున్నాను. చెప్పే జవాబు ధైర్యం లేదు. 3 నెలల నుంచి అడుగుతున్నా. ఈ రోజు టెంపుల్ టౌన్ నుంచి నేను అడుగుతున్నా. దొంగతే బీజేపీ, మోడీ, నిర్మలా సీతారామన్, వీలైతే చంద్రబాబు నాయుడు కూడా జవాబు చెప్పమని అడుగుతూ, మరి మనవరం బెల్ ఫ్యాక్టరీ ఎవరు తెచ్చారు? 15 సంవత్సరాల నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు వచ్చి పునాది రాయి వేశాడు. ఈ రోజుకి అది అనాది రాయిగా మిగిలిపోయింది. ఆ రోజు చెప్పాం ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాన్నాం. ఎక్కడుంది ఇంటింటికి ఉద్యోగం? 8,000 కోట్ల రూపాయలతో మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాం. ఎందుకు భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు దాని గురించి పట్టించుకోలేదు? ఓ చంద్రబాబు నాయుడు గారు, రాత్రి అర్ధరాత్రి దాకా మీరు చూస్తుండారు. మేము కూడా మిమ్మల్ని చూస్తుండాం సచివాలయంలో కూర్చొని. మన్నవరం బెల్ ఫ్యాక్టరీని గురించి జవాబు చెప్పే ధైర్యం నీకుందా అని నేను అడుగుతున్నా. ఎక్కడ పోయింది మన్నవరం బెల్ ఫ్యాక్టరీ? ఎందుకు ఆపారు? ఎవరు ఆపారు? దీనికి జవాబు చెప్పబోయా ఓ చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతూ, మరి పరిశ్రమలు మేము ఇన్ని తీసుకొచ్చామని చెప్పారు. టెంపుల్, కాళహస్తి టెంపుల్ పవిత్రమైంది. ఏం జరుగుతూ ఉంది 10 సంవత్సరాల్లో? మేము వదిలిపెట్టేసిపోయిన తర్వాత మరి ప్రాంతీయ పార్టీల అధికారంలో చెప్పులు కౌంటర్లో కూడా డబ్బులు. ఏమయ్యా, చెప్పుల కౌంటర్లో కూడా దుడ్డా? ఈడ కూడా కమిషన్లా, డబ్బులా, కరప్షనా, అవినీతే? మరి సెల్ ఫోన్లో కౌంటర్లో అవినీతి, కారు పార్కింగ్లో అవినీతి,
అవినీతిమయంగా తయారు చేస్తున్నారు మన ప్రాంత పెద్దలు. జాగ్రత్త, అందరం కళ్ళు మూసుకొని ఉన్నామని మీరు అనుకుంటున్నారు. కళ్ళు మూసుకొని లేవయా, అన్నీ గమనిస్తున్నాం. మీ సెల్ ఫోన్ కౌంటర్ని గమనిస్తున్నాం, మీ చెప్పుల కౌంటర్ని గమనిస్తున్నాం, కారు పార్కింగ్లో మీరు చేసే మతలబులు అన్నీ చూస్తున్నాం. నేను లోపలికి పోవటం లేదు, టెంపుల్ లోపల. టెంపుల్ బయటే ఇట్టుంది, లోపలికి నేను మాట్లాడదలుచుకోలేదు. మరి అక్కడ రాజీవ్ గాంధీ పేరు మీద మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగిన వాళ్ళకల్లా ఇళ్ల స్థలాలు ఇచ్చాం. కట్టుకోండియా ఇళ్ళు అన్నాం, కట్టుకున్నారు. వందలు కాదు కానీ వేల సంఖ్యలో కట్టుకొని ఉన్నారు. నేను చూశాను, బాగా కట్టుకున్నారు, శుభ్రంగా ఇల్లు కట్టుకున్నారు. కట్టుకున్న వాళ్ళ దగ్గర దుడ్డు ఎందుకయా మీకు? పని వదిలేయకూడదు. టెంపుల్లో చెప్పుల దగ్గర డబ్బులు వస్తున్నాయి మీకు, మరి సెల్ ఫోన్లో వస్తున్నాయి, కార్ పార్కింగ్లో వస్తున్నాయి, ఇంకెక్కడో వస్తున్నాయి. నేను దాని జోలికి పోవటంలే. మరి ఆడ రాజీవ్ గాంధీ దగ్గర ఆడ కట్టుకొని ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకయా మీకు? వదలండి వాళ్ళని తెలియజేస్తూ ఏర్పేడు మండలంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల భూములు ఆక్రమించారు పెద్దలు. 1,00,000 కోట్ల రూపాయల భూములు. మరి ఒక్కొక్క ఎకరా 5 కోట్లు తక్కువ లేదు. 20,000 ఎకరాల భూముల్ని స్వాహా చేశారు. ఓ జిల్లా కలెక్టరు, నీ పేరు వెంకటేశ్వర్ గారు, ఈ తుఫాన్ అయిపోయిన తర్వాత ఆ 20,000 ఎకరాలు ఎవరెవరు ఆక్రమించారు, ఎవరెవరు ఈ 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులను ఆక్రమించారు? మరి ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు మాట్లాడాలని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు అడిగారు. గత 4 రోజులుగా మొందా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడిన నేపథ్యంలో అధికారులు ప్రజలకు ఏ విధంగా అప్రమత్తంగా ఉండి సేవలందించారో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలోని పురపాలక సంఘంలో విలేకరుల సమావేశంలో నిర్వహించి తెలిపారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసుకుని వర్షపాతం వల్ల ఎక్కడ ఎటువంటి అనర్థాలు వాటిల్లాయో, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, ఎక్కడెక్కడ ఇళ్లు కూలిపోయాయో, ప్రజలు ఇబ్బంది పడుతున్నారో పూర్తి వివరాలు వెంటనే సేకరించి వారికి ఆర్థిక సహాయం అందించేలా కార్యాచరణ చేపట్టాలని తెలియజేశారు. మొందా తుఫాన్ ప్రభావంతో శ్రీకాళహస్తిలో కొద్దిపాటి వర్షపాతం నమోదైందని, అయితే అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని, ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్న అధికారులను అభినందించారు. ఈ వర్షాలలో ప్రభుత్వ శాఖ అధికారులు ప్రజలకు ఎనలేని సేవలు అందించారని తెలియజేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వర్ష ప్రభావిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందించే విధంగా తిరుపతి జిల్లాకు 2,50,00,000 రూపాయల నిధులను మంజూరు చేశారని, ఆ నిధులను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వర్షపాతం వల్ల ఇల్లు కోల్పోయిన వారికి, మూగజీవాలు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం అందజేస్తామని తెలియజేశారు. ఇక 3-2 రోజుల్లో భారీ వర్షపాతం ఉంటుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ వర్షం ప్రభావం వల్ల ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారులను, కూటమి నాయకులను మరియు అధికారులకు తెలియజేస్తే వెంటనే ప్రజలకు సహాయక చర్యలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరారు. మరి ఏ రకంగా సైక్లోన్ అనేది ఏ రకంగా వచ్చిందో అట్లనే ఎప్పుడు ఎన్నడి లేని విధంగా ఎన్డీఏ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ ఏ రకంగా చేశారు, లోకేష్ అన్న అట్నే అనితక్క వీళ్ళందరూ కలిసి ఏ రకంగా బ్రహ్మాండంగా ఒక ఫ్యూచర్లో ఏమవుతే దాన్ని ఇప్పుడే దాని చర్యలు తీసుకుంటే ఎంత కష్టమైనా సరే దాన్ని మనం అరికట్టచ్చు. రియల్ టైంలో నిన్నే చూసాం, చంద్రబాబు నాయుడు గారు దగ్గర 11:30-12 వరకు ఆఫీస్లో కూర్చొని ఏ రకంగా పనిచేశారు, ఏ రకంగా చేశారు. అలానే లోకేష్ అన్న, అలానే అనితక్క నిన్న మరి ఏ రకంగా ప్రతి మైన్యూట్ దగ్గర ఏ రకంగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎమ్మెల్యే టెలికాన్ఫరెన్స్ కానీ, మేము ఇక్కడ లోకల్లో తిరగడం కానీ, ఏర్పేడు తొట్టంబేడులో కొద్దిగా ఎక్కువ ఇష్యూస్ ఉంటే అక్కడ చూసుకోవడం కానీ, వాళ్ళందరినీ ఎవాక్యువేట్ చేసుకొని వేరే దగ్గర పెట్టడం కానీ, వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో షిఫ్ట్ చేయడం కానీ, వాళ్ళకి ఫుడ్ అవన్నీ అందజేయడం కానీ. ఈరోజు కూడా మార్నింగ్ నేను వెళ్ళి మరి మండల వైజు చూసుకొని వాళ్ళని కూడా ఏ రకంగా
మరి ఇబ్బందులు పడ్డారు, ఏ రకంగా ఉంది అవన్నీ కూడా పరిశీలి చేసుకొని వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 10 కిలోలు బియ్యం సొంతంగా ఇచ్చి మన సొంత డబ్బులతో ఇచ్చి తర్వాత వెజిటేబుల్స్ కావచ్చు అవన్నీ కావచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధిందంటే ఇమీడియట్గా 25 kgs బ్యాగ్స్ ఒక్కొక్క కుటుంబానికి ప్లస్ 3000 రూపీస్ ఒక కుటుంబానికి, పామ్ ఆయిల్, వెజిటేబుల్స్, కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఉప్పు పప్పులన్నీ కూడా ఈరోజు పంపిస్తుందంటే ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు, ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారు, ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు. అట్లనే ఇక్కడ టౌన్లో చూస్తే కమిషనర్ గారు కావచ్చు, వాళ్ళ సిబ్బంది కావచ్చు, ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ప్రతి చోట తిరుగుతూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళ లేడీస్ వాళ్ళందరూ అయితే బ్రహ్మాండంగా వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్ వెళ్ళడం, ఎక్కడెక్కడైతే స్టక్ అయిందో అక్కడ ఇమీడియట్గా వర్షం అక్కడ నిలబడుకొని వర్షంలో పనిచేయడం కమిషనర్ గారు. ఇవన్నీ కూడా వి రియల్లీ అప్రిషియేట్ ద వే దే ఆర్ వర్కింగ్, కోఆర్డినేటింగ్ విత్ అస్. అట్నే ఆర్డీఓ గారు బ్రహ్మాండంగా ఆయన ప్రతి మండలంలో తిరగడం, నాట్ ఓన్లీ కాళహస్తి అటు గూడూరు కావచ్చు, పక్కన సోలూరుపేట కావచ్చు, ఇక్కడ కావచ్చు అని తిరగడం, సత్యవేట పాట సత్యవేట కావచ్చు. అట్నే ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వరకు కూడా ఇంత ముందర ఏ రకం ఎప్పుడు కూడా మీరు చూసుండొచ్చు, ఎప్పుడు పనిచేయాలి ఆ రకంగా. అట్లాంటిది వీఆర్ ఆన్ టో బ్రహ్మాండంగా చేసాం. దీంట్లో కొన్ని ఇల్లు నష్టపోయినాయి. దాని తర్వాత కొన్ని దగ్గర ఒక రెండు మండలాల్లో ఆవులు మేకలు చనిపోవడం జరిగింది. అవన్నీ కూడా నెంబర్స్ మీకు ఇస్తాను. దాని తర్వాత ఒక ఇల్లులు కూడా డ్యామేజ్ అయినాయి. ఏవైతే చెరువు దగ్గర కట్టినట్టుగా లేకుంటే వర్షానికి కొద్దిగా ఏదైనా బాగా డ్యామేజ్ అయినాయి. 1-2 దగ్గర అంగన్వాడీ స్కూల్స్ ఇబ్బంది జరిగింది. నిన్నటి వరకు స్కూల్ హాలిడే డిక్లేర్ చేసి ఈరోజు నుంచి స్కూల్ మరి స్టార్ట్ అయ్యింది. మేజర్గా కలుజులు ఓవర్ఫ్లో అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ కన్నల్ కాలువ ఉంది, కన్నల్ది ఉంది. కన్నల్లో మన చెరువు రిపేర్ చేశాం, 20 లక్షలు పెట్టి రిపేర్ చేశాం. అది రిపేర్ చేసింది మంచి పని, మొత్తం నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయి గేట్స్ ఓపెన్ పోతున్నాయి. అదే రిపేర్ చేయకపోయినా కొట్టుకుపోయే పరిస్థితి. హౌ టు విజనైజ్. మొన్న కూడా మీ అందరూ ప్రెస్ మిత్రులు అందరూ పెట్టుకొని కూడా టోటల్గా ఇరిగేషన్ వాళ్ళు పిలిపించుకొని మారడం జరిగింది. అది ఎంత మంచి పని అయిందంటే నిజంగా కలుజులు చేయడం, బండ్స్ స్ట్రెంథనింగ్ చేయడం, కొన్ని దగ్గర ఆ బూడికలు తీయడం అనేది చాలా మంచి పని అయింది. లేకుంటే ఈ పాటికి పెద్ద ప్రమాదం తప్పినట్టే అనుకోవచ్చు. సో ఫ్యూచర్ థింకింగ్ చేసుకోవాలా, రియల్ గవర్నెన్స్ చేసుకోవాలా. ఈరోజు మార్నింగ్ కూడా అందరితో కూడా నేను మరి జూమ్ కాల్లో ఆల్ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా అప్డేట్స్ తీసుకున్నాం, ఎక్కడెక్కడ ఏమైంది, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా మరి కలెక్టర్ గారు, రెస్పెక్టెడ్ కలెక్టర్ గారికి, అట్నే సీఎం గారికి డెఫినెట్గా ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేసి ఏ రకంగా ఫండ్స్ తెచ్చుకోవాలి కూడా తెచ్చుకుంటాం. అట్నే ఉటావుతున్న 2,50,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారికి జిల్లా మొత్తానికి ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో. అది ఎంత కావాలంటే అంత ఇస్తాం, ఇబ్బంది లేదు. ప్రాపర్గా ప్రజలు బ్రహ్మాండంగా ఉండాలి. ఇక్కడ నేను ముఖ్యంగా ప్రెస్ మిత్రుల ద్వారా కోరుకునేది ఏంటంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలా. ఎక్కడైతే గోడలు తడిసిపోయింటే అక్కడ ఆ ఇళ్లలో ఉండొద్దండి, బయట రండి. తుఫాన్ వెళ్ళిపోయినా కూడా మళ్ళీ రేపో ఎల్లుండో వర్షాలు ఉన్నాయని చెప్పారు, దాంట్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. మన క్యాడర్ అంతా కూడా క్యాడర్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా బ్రహ్మాండంగా మండల పార్టీ ప్రెసిడెంట్స్ కావచ్చు, బూత్ లెవెల్ ఏజెంట్స్ కావచ్చు, ఇక్కడ టౌన్లో కావచ్చు, రూరల్లో కావచ్చు, బ్రహ్మాండంగా అందరూ కూడా మనం సొంత ఇంట్లో పనిచేసాం. అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తారు. తెలుగుదేశం కుటుంబ సభ్యుల్ని, జనసైనికుల్ని, అట్నే బీజేపీ వాసులు అందరూ కలిసి పనిచేయడం జరిగింది. బ్రహ్మాండంగా అందరూ కూడా హ్యాపీగా, ఎప్పుడు ఈ రకంగా చేయలేదు, బ్రహ్మాండంగా హ్యాండిల్ చేశారు చెప్పారు. అట్నే ఇంకోటి కూడా వచ్చే చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభమైంది.
తిరుపతి రేణిగుంట మార్గ మధ్యంలోని చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్లు, టూల్స్ మరియు ఎమర్జింగ్ అప్లికేషన్లు అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం FDP ప్రారంభమైంది. అక్టోబర్ 27 నుండి నవంబర్ 1వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని చదలవాడ ఇంజనీరింగ్ కాలేజీలో ఆన్లైన్లో ఘనంగా ప్రారంభించారు. ప్రధాన అతిథులుగా కృష్ణతేజ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చదలవాడ నగర్ రేణిగుంట రోడ్ తిరుపతి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, అలాగే కృష్ణతేజ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ పటేల్ పాల్గొన్నారు. డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్ పటేల్ మాట్లాడుతూ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వివిధ విభాగాల్లో బోధన మరియు పరిశోధన నాణ్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ 6 రోజుల కార్యక్రమం AICTE ATAL అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోందని, ఇది ఉపాధ్యాయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తాజా పరిజ్ఞానం అలాగే ప్రాక్టికల్ నైపుణ్యాలను అందజేయడమే లక్ష్యమని వివరించారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI నేటి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతగా విద్య, పరిశ్రమ, పరిశోధన వంటి రంగాలన్నింటినీ మార్చివేస్తూ కొత్త ఆవిష్కరణలకు మరియు సామర్థ్యానికి దారితీస్తోందని అన్నారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్లు డాక్టర్ డి శోభారాణి మరియు డాక్టర్ కె శేఖర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 480 మంది అధ్యాపకులు ఈ FDPలో పాల్గొంటున్నారని, అందులో 220 మంది ఆన్లైన్ ద్వారా అలాగే 260 మంది ఆఫ్లైన్ ద్వారా హాజరవుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ట్రస్టీ సభ్యులు వరుణ్ సాయి, సాహితీ, విభాగాధిపతులు పాల్గొన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమం చివరిలో AICTE ATAL అకాడమీ కాలేజీ నిర్వహణ, వనరుల వ్యక్తులు మరియు పాల్గొనే వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో ముగించారు. Came to become accessible to us just 3 to 4 years back, but the amount of impact it made in the society is truly astonishing and surprising. So it is even very interesting to see how the next few years will turn out. So I think irrespective of our backgrounds, it is very important to understand AI as it will be the future and also the present. So I'm very happy that we have people from such various backgrounds and that have such different experiences and perspectives that can share all their knowledge to all of our faculty and participants. I'm delighted to be a part of this FDP as well and hope all of you make the most out of it. I wish you all the best. Thank you. Switch on the video. Close the video. Good evening to one and all. I'm Gayatri, Russian BTech MCSN from Chadravada Ramanujan Engineering College. It's an honor for me to be part of this inaugural session of the 6-day AICTE sponsored faculty development program on artificial intelligence, concept, tools, and emerging applications. We have gathered here today because we are living in a time where artificial intelligence is no longer the future but the present. AI is transforming industries, research, healthcare, education, and even our daily lives. As educators, researchers, and learners, it is essential for us to understand these emerging technologies, explore their applications, and develop the skills necessary to integrate AI to our professional world. This FDP is designed precisely for this purpose with faculty members and participants with knowledge of AI concepts, hands-on experience with. Welcome all the participants for this 6 days online Atal FDP program. First of all, I should thank AICTE for granting us to conduct this 6-day online Atal FDP, which will benefit the faculty members, and in turn, the faculty members will carry the learnings to their students. I should also thank the management for giving us an opportunity and for motivating us to conduct such kind of programs. I am thankful to the director for his insights and giving us valuable suggestions in shaping this FDP to a good thing. I should thank the coordinator who has meticulously planned with a schedule for the 6 days with eminent speakers who can give insights of AI concepts, tools, and emerging applications. Finally, I should also thank Gayatri who has given a good inauguration welcome to all the participants, and I thank all the members. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం నవగ్రహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది.
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం నవగ్రహ హోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కాలభైరవ స్వామివారి కలశ స్థాపన, విశేష దీపారాధన చేపట్టారు. అక్టోబర్ 29వ తేదీ శ్రీ కాలభైరవ స్వామివారి హోమం జరగనుంది. గృహస్థులు 500 రూపాయలు చెల్లించి ఒకరోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్థులకు ఒక ఉత్తరయ్యం, ఒక రవికాయ అన్నప్రసాదం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తం నమామి బృహస్వామి విద్మనాదిగాది స్వాహా శుక్రాయ భానవే భరద్వగం ఇంద్రాణి వాసునారి శశుపత్ని మహాశ్రవం సర్వమేవాప్నోతి అథో ఇదం వై పూర్ణమదాభ్యో షట్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పునః పూర్ణాం దత్వా వ్యాహృతిభిర్హృత్వా ఓం భూ స్వాహా. ఓం భూ స్వాహా. ఓం భూ స్వాహా. ఓం భూ స్వాహా. ఓం మహామగ్నదే స్వాహా. ఓం సోమాయ స్వాహా. ఓం మహామగ్ని సోమాభ్యాం స్వాహా. అగ్నే సకలదే స్వాహా. ఆచమన చందన ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు. అదేవిధంగా ధర్మ ప్రచారంలో భాగంగా గ్రామాల్లో భజన మందిరాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి చైర్మన్ బిఆర్ నాయుడు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. బ్రహ్మోత్సవాల విజయవంతంలో భాగస్వాములైన ఉద్యోగులు, జిల్లా పోలీసు యంత్రాంగం, ఇతర విభాగాల సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, సహకరించిన మీడియాకు, భక్తులకు టీటీడీ బోర్డు అభినందనలు తెలియజేసింది. తిరుమలలో గదుల టారిఫ్లను పరిశీలించి నివేదిక సమర్పించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం, పర్మనెంట్ ఉద్యోగులకు 15,400 రూపాయలు, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 7,535 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన తిరుమల తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా 10% ఇవ్వాలని నిర్ణయించారు. టీటీడీ గోశాల నిర్వహణకు సంబంధించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా గోశాల నిర్వహణ, అభివృద్ధిపై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం 37 కోట్ల రూపాయల వ్యయంతో 100 గదులను ఆధునిక వసతులతో నూతన అతిథి భవనాన్ని నిర్మించేందుకు ఆమోదించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం వద్ద భక్తులకు మరింత ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు 2.96 కోట్ల రూపాయలతో 1.35 ఎకరాల్లో పవిత్రవనం ఏర్పాటుకు ఆమోదించారు.
కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద యాత్రికుల వసతి సముదాయం, సామూహిక వివాహాలకు ప్రత్యేక హాల్స్ నిర్మాణానికి 25 కోట్ల రూపాయల మంజూరుకు ఆమోదించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ అనుమతి కోసం పంపాలని నిర్ణయించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చెన్నై టీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పరిధిలో ఉన్న 6,227 చదరపు అడుగుల స్థలాన్ని దాతల సహకారంతో 14 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో శ్రీ పద్మావతి మరియు శ్రీ ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాకారం, రాజగోపురం, 4 మాడ వీధులు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటికే ఆమోదించిన 20 కోట్ల రూపాయల నిధులతో పాటు అదనంగా మరో 10 కోట్ల రూపాయలు దాతల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య రాణి సదాశివమూర్తిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ కొనుగోలు విభాగంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలకు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణకు ఏసీబీతో విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 7 గంటలు అవుతుంది. సుదీర్ఘంగా ఈరోజు సమావేశం జరిగింది. ఇందులో సుమారు 103 అంశాలు వచ్చినాయి. అందులో కొన్ని మీకు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలని మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో చాలా అద్భుతంగా, బ్రహ్మాండంగా, అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగినాయి. దీనికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మీడియా మిత్రులు, పోలీసు యంత్రాంగం, టీటీడీ ఉద్యోగులు, అధికారులు, అదేవిధంగా మా సహచర బోర్డు సభ్యులు, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఎవరైతే ఇందులో ఉద్యోగస్తులు పార్టిసిపేట్ చేశారో మొత్తం టీటీడీ ఉద్యోగులకి 10% యాజ్ యూజువల్ గా బోనస్ ఇవ్వాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. ఎవరైతే డైరెక్ట్ గా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారో ఉద్యోగస్తులకి ఆ 10% మీద ఇంకొక 10% వాళ్ళకి తిరుమలలో ఉండేటువంటి ఎంప్లాయీస్ కానీ, కింద తిరుపతిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారో వాళ్ళకి అదనంగా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు 5,000 ఆలయాలు, భజన మందిరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని ఈ రోజు బోర్డు మీటింగ్ లో పెట్టి దాన్ని ఆమోదించడం జరిగింది. టీటీడీ ఏదైతే దేశంలో నిర్వర్తిస్తున్నటువంటి ఆలయాల్లో నిరంతరం అన్న ప్రసాదాలు అందజేయాలని చెప్పి దాన్ని కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక పోతే ఒంటిమిట్టలో రాముల వారి ఆలయం సన్నిధిలో 100 గదులు నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొచ్చింది. ఈ 100 గదులకు సుమారు 37 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ వాటిని కూడా నిర్మించాలనేటువంటి ఆలోచన, దాన్ని కూడా ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి చెన్నైలో ఏదైతే మన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో ఆ ఆలయాన్ని పక్కనే 6,227 చదరపు అడుగుల స్థలాన్ని ఒక దాత ఆయన ఆర్గనైజ్ చేసి వారు టీటీడీకి ఇవ్వటం జరుగుతా ఉంది. దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చందాలు వేసుకొని సుమారు 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని టీటీడీకి ఇచ్చారు. ఆ టీటీడీలో ఉన్నటువంటి డబ్బులను పెట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలనేటువంటిది నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీటీడీ గోశాలలో నిర్వహణ సరిగా లేదనేది బోర్డు దృష్టికి వచ్చింది. దాన్ని ఒక కమిటీ వేసి దాన్ని ఏం చేయాలి, టీటీడీ నిర్వహించాలా లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి ఏమన్నా బాధ్యత అప్పజెప్పతాం అనేది ఒక డిస్కషన్ వచ్చినప్పుడు దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో పెట్టి ఆమోదించడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమలలో ఏదైతే అద్దె గదులు ఉన్నాయో వేరియేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క గెస్ట్ హౌస్ లో ఒక్కొక్క రకమైనటువంటి తారీఫ్లు ఉన్నాయి. అది కూడా చాలా మంది కంప్లైంట్ చేశారు. దాని మీద కూడా ఒక కమిటీ వేయటం జరిగింది. వాళ్ళు ఒక 15-20 రోజుల్లో వాళ్ళ యొక్క రికమెండేషన్స్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో కరీంనగర్ లో ఒక ఆలయం నిర్మించాలనేటువంటిది సుమారు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. దాన్ని ఈ రోజు బోర్డులో పెట్టి ఆమోదం చేయటం జరిగింది. దానికి గుడి కట్టడానికి 20 కోట్లు ఖర్చు అవుతుంది. మిగిలినటువంటి ఏదైతే ఆక్సిలరీస్ ఉన్నాయో వాటికి ఇంకొక 10 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తం 30 కోట్లు పెట్టి
కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. దానికి 10 కోట్లు డొనేషన్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కాణిపాకంలో ఒక 16 కోట్లు 20 కోట్లు 25 crores 25 కోట్లు పెట్టి టీటీటీ అతిథి గృహం తర్వాత ఈ మ్యారేజ్ హాల్ ఫంక్షన్ హాల్ ఒకటి ఏసీ ఒకటి నాన్ ఏసీ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ కట్టేది ఆ నిర్వహించేదంతా కూడా కాణిపాకం ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళకి మనం అప్పజెప్పద్దాం అనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన ప్రోద్బలంతో ఈ యొక్క ప్రాజెక్టుని ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఒంటిమిట్టలో పవిత్ర వనం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అది ప్రాజెక్ట్. దానికి కూడా 3 కోట్లు ఖర్చు పెట్టి ఆ పవిత్ర వనాన్ని నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ పర్చేసింగ్ కమిటీ ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్ దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని ఏసీబీకి ఇచ్చి దాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా వేదిక్ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వీసీ సదాశివమూర్తిని తొలగించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ ముఖ్యాంశాల్లో ఇది ప్రధానమైనటువంటి అంశం. టీటీడీ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో బహునం పర్మనెంట్ ఉద్యోగులకి 15,400, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి 7,535 ఇవ్వాలని నిర్ణయం. ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన తిరుమల తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా 10% ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ విధంగా ఈ 1 yearలో ఇంత సుదీర్ఘంగా అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి ప్రతిదీ కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. అది యాజ్ యూజువల్ 10 రోజులే ఉంటుంది. 2 రోజులు అని ఎవరన్నారు? లేదండి, యాజ్ యూజువల్. అది ఆ 10 రోజులు ఏ విధంగా నిర్వహించాలి అనే దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేస్తున్నారు. లోకల్ గా కూడా ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా సలహాలు తీసుకొని గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు అన్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బేరీ చేసుకొని ఇంకా అట్లాంటివి పునరావృతం కాకుండా మనం చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అనుబంధ సంస్థ, తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి, తిరుపతి బ్రాహ్మణ సమాజం సహకారంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల దక్షిణ భారతీయ బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక 2026 ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో వివాహ పరిచయ వేదిక సభ్యులతో కలిసి వేదం హరిప్రసాద్ మాట్లాడారు. శ్రీ పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారి ఆశీస్సులతో శ్రీ ఉద్దండ గణపతి వేద పాఠశాల కరకంబాడి రోడ్డు మంగళం తిరుపతిలో నిర్వహిస్తున్నారని తెలిపారు. గత 4 సంవత్సరాలుగా తాము చేస్తున్న వివాహ పరిచయ వేదికకు అపూర్వ ఆదరణ లభించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేశారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం వలె రాబోయే సంవత్సరం కూడా తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా నియోజకవర్గాల ప్రతినిధుల సమక్షంలో వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను కలుపుకుని ఈ కార్యక్రమం నిర్ణయించడం జరిగిందని తెలిపారు. బ్రాహ్మణ బంధుమిత్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నూతన వధూవరులకు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఐసీలు తమకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు. అలాగే 2026 ఫిబ్రవరి 22న భీమరథ శాంతి షష్ఠిపూర్తి మహోత్సవాలు కూడా ఉన్నాయని కార్యవర్గం తెలియజేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్తో పాటు జిల్లా అధ్యక్షులు ఎన్ నరసింహాచార్య, రాష్ట్ర కన్వీనర్ మల్లికార్జున శర్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రెడ్డి ప్రకాష్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు కొత్తపల్లి విజయకుమార్, జిల్లా అధ్యక్షులు విప్పగుంట శివకుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి మణికంఠ, ముకుందాపురం మహేష్, మురళీ శర్మ, పవన్, కుశాల్, శ్రీవంత్ తదితరులు పాల్గొన్నారు. దానికోసమనే ఆ 3 రోజులు మా కార్యవర్గ సభ్యులందరూ కూడా దాంట్లో ఉంటారు. దీన్ని మన బ్రాహ్మణ తల్లిదండ్రులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ వేదిక ద్వారా వధూవరులని వారి భాగస్వామ్యం కోసం, వారి జీవితం కోసం ఒక ప్లాట్ఫామ్ గా దీన్ని నిర్ణయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఎంఐసి అంటే మ్యారేజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్ళు కూడా
మన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కన్వీనర్లు, తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రధాన కార్యదర్శి, అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం ఈ ఫిబ్రవరి 22, 2026వ తేదీన భీమరథ శాంతి షష్ఠి పూర్తి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే వివాహ పరిచయ వేదిక 10 గంటలకు మనం ప్రారంభించుకొని పొద్దున ఆ రోజు ఉదయం 6 గంటలకు ఈ షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించబోతున్నాము. దీనికి కూడా పేర్లు నమోదు చేసుకోవడానికి మా కన్వీనర్లు ప్రతి నియోజకవర్గం నుంచి ఉంటారు. ఈ అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాం. నేను తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడిని, తిరుపతి జిల్లా అధ్యక్షుడిని. నా పక్కన నాలుగు ఏపీబీఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ గారు. ఇంకొక నాలుగు తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కె కొత్తపల్లి విజయకుమార్ గారు, అలాగే ఉపాధ్యక్షులు కార్యనిర్వాహక అధ్యక్షులు అలాగే శ్రీ మల్లికార్జున శర్మ గారు, వారు కూడా కార్యనిర్వాహక అధ్యక్షులు. అలాగే తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి ఉపాధ్యక్షులు శ్రీ రెడ్డి ప్రకాష్ గారు, అలాగే శివకుమార్ గారు, సంయుక్త కార్యదర్శులు శ్రీ కె బాలాజీరావు గారు, అలాగే పాటిబండ మురళీ శర్మ గారు, శ్రీ ముకుందాపురం మహేష్ గారు, శ్రీ వనం మణికంఠ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ హాజరయ్యాము. గత 4 సంవత్సరాలుగా తిరుపతి జిల్లాలో, తిరుపతిలో బ్రాహ్మణుల వధూవరుల వివాహ పరిచయ వేదిక అనేటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. గత ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ముంబైల నుండి ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాదాపు 700 మంది దాకా, 200 నుంచి 300, 350 మందికి మా వివాహ పరిచయ వేదిక ద్వారా వారికి అందరూ కూడా సంబంధాలు కుదిరి బ్రాహ్మణులకు వివాహాలను కూడా జరగడం అనేది జరిగింది. మేము ఇలా వేసినటువంటి ఇలా రిజిస్టర్ అయినటువంటి వాటిని కూడా పుస్తక రూపంలో ముద్రించి ఆ పుస్తకాలను మనందరికి కూడా అందించి వాళ్ళకు ఆ రోజు ఎవరైతే ఆ వివాహ పరిచయ వేదికకు వస్తారో అక్కడే మనం జాతకాలంగా పొందలు కుదర్చడం కూడా అక్కడే మనం చూపించి వాళ్ళు కుదిరితే అక్కడే వాళ్ళు వివాహ మాటలను కూడా మాట్లాడుకోవడం కూడా తన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దక్షిణ భారతీయ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక అనే పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ముంబై, మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి అందరికీ కూడా మనకు ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఫిబ్రవరి 22 ఆదివారం నాడు మనము 2026 ఫిబ్రవరి 22 ఆదివారం రోజు మనము మన పుష్పగిరి మఠం శ్రీ ఉద్దండ గణపతి వేద పాఠశాల పుష్పగిరి మఠం నందు మనము ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మరియు తిరుపతి బ్రాహ్మణ సమాజం వారి యొక్క సహాయ సహకారాలతో మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి జిల్లా నుంచి కూడా ఒక్కొక్క ప్రతినిధిని మేము ఎన్నుకొని వారి ద్వారా అంటే అక్కడ కూడా ప్రతి జిల్లాలో కూడా వెళ్ళి ఒక 2 రోజులు 3 రోజులు అక్కడ ఒక క్యాంపెయిన్ ఏర్పాటు చేసి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసి అక్కడే స్థానికంగా ఆ రిజిస్ట్రేషన్ చేయించడము లేదా వీటిని మేము పత్రికల్లో వేయించి వాటి ద్వారా ఒక ఫోన్ నెంబర్లను మేము మా యొక్క ప్రతినిధుల యొక్క ఫోన్ నెంబర్లను వాళ్ళకి ఇచ్చి ఆ ఫోన్ నెంబర్ల ద్వారా వాట్సాప్ ద్వారా తెప్పించుకొని వాళ్ళకి అప్లికేషన్ పంపించి ఫిల్అప్ చేయించడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చక్కగా నిర్వర్తిస్తున్నాము. ఈరోజు బ్రాహ్మణంలో ఉన్నటువంటి ఒక నాట్యం ఏంటంటే చాలా మందికి వివాహాలు జరగడం లేదు. ప్రధానంగా వేద పండితులు, అర్చకులు, పురోహితులు వీళ్ళందరూ కూడా అలాగే ఉంటున్నారు. అందువల్ల అందరికీ కూడా ఈ వివాహ పరిచయ వేదిక అనేటువంటిది ఏంటంటే వధువులకు వరులకు ఇద్దరికి కూడా కొంత ఒక చోట చేర్చి కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ వివరాలు ఒకరికి అందించే కొరకు ఇది సామాజిక సేవా విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్ప దీంట్లో లాభాపేక్షలో ప్రతిఫలాపేక్షలో ఆశించి చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. ఇప్పటికీ మేము 3 సంవత్సరాలుగా కార్యక్రమాలు వచ్చి
దక్షిణ భారతీయ బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 22 ఆదివారం 2026 సంవత్సరం ఈ కార్యక్రమాన్ని విద్యానగర్ విద్యాలయ పాఠశాల శ్రీ పుష్పగిరి శంకరపట్నంలో ఈ కార్యక్రమాన్ని మధ్య రోడ్లో కంకపాడి రోడ్లో బాగడకుండా అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ప్రతి జిల్లాలో కూడా 3 రోజులు డ్రైవ్ ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా నమోదు చేసుకుంటాము. ప్రముఖ శైవ క్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో మేనేజర్ రేవతి తెలియజేశారు. కార్తీక మాసం సందర్భంగా శివుడి భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త వినిపించింది. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ రేవతి మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 4 సోమవారాలు భక్తులకు గుడిమల్లం, అప్పలాయగుంట, ముక్కోటి, ఒకళాదేవి ఆలయం, తలకోన శివాలయం ఈ 5 పుణ్యక్షేత్రాలు దర్శించుకునేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. శ్రీకాళహస్తి నుంచి శ్రీశైలంకు ప్రతి పౌర్ణమికి శ్రీశైలంకు శ్రీకాళహస్తి నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు. అల్ట్రా డీలక్స్ బస్సులు 420 రూపాయలు ఛార్జీ ఉండగా ఎక్స్ప్రెస్లో 350 రూపాయల ఛార్జీ ఉన్నాయని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీకాళహస్తి పుర ప్రజలందరికీ నమస్కారం. నేను ఏపీఎస్ఆర్టీసీ కాళహస్తి డిపో మేనేజర్ని. ఈ డిపో తరఫున ఏపీఎస్ఆర్టీసీ తరఫున మేము ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం అనగా 27వ తేదీ ఒక సోమవారము ఒక బస్సు పంపించడం జరిగింది. ఇంకా 3వ తేదీ అలాగే 10వ తేదీ 17వ తేదీ ఇంకా 3 వారాలు మేము ఒకే రోజు 5 పుణ్యక్షేత్రాలు దర్శించుకొని 5 పుణ్యక్షేత్రాల్లో దీపారాధన చేసుకునే సౌకర్యము కల్పించడమైనది. దీనికి మనం ఘాట్ ఎక్స్ప్రెస్ బండిని పంపిస్తున్నాము. అందులో శ్రీకాళహస్తి నుంచి 5 గంటలకు బస్సు బయలుదేరి గుడిమల్లం, అప్పలాయగుంట, ఒకళమాత గుడి, ముక్కోటి, తర్వాత తలకోనకు వెళ్ళి పుణ్యక్షేత్రాలు సందర్శించుకొని అలాగే దీపారాధన చేసుకునే సౌకర్యం ఒకే రోజులో 5 గుళ్ళు తిరిగే అవకాశము కల్పించి ఉన్నాము. ఈ అవకాశమును ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మా ఆర్టీసీని ఆదరించవాలని కోరుతున్నాము. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సుఖమయం. అలాగే ప్రతి నెల పౌర్ణమి రోజున తిరువణామలైకి కూడా మేము బస్సులు విరివిగా పెడుతున్నాము. ఆన్లైన్లో ఈ పౌర్ణమికి కానీ ఈ స్పెషల్ కార్తీక మాసం స్పెషల్ కానీ మనము ఆన్లైన్లో మీకు బుక్ చేసుకునే సౌకర్యం కలదు. మీరు డిపో మేనేజర్ను కానీ అలాగే మా సూపర్వైజర్స్ని కానీ సంప్రదించిన ఎడల వారు మీకు మిగిలిన విషయములన్నీ తెలియజేస్తారు. వారి ఫోన్ నెంబర్లు ఈ కార్తీక మాసం శైవ క్షేత్రాలు దర్శించుకొనుటకు గాను రాను పోను ఛార్జీ 450 రూపాయలు ప్రతి ఒక్కరికి. మీరు ఒకే రోజులో సందర్శించుకుని అవకాశం కలిగింది. అలాగే తిరువణామలైకి కాళహస్తి నుంచి తిరువణామలైకి వెళ్ళుటకు అల్ట్రా డీలక్స్ బస్సులో 420 రూపాయలు, అలాగే ఎక్స్ప్రెస్ బస్సులో 350 రూపాయలండి. ఈ సదవకాశమును మీరందరూ సద్వినియోగం చేసుకునవాలని కోరుతున్నామని. జిల్లాలో తుఫాన్ నష్టపరిహార గణన చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, సంబంధిత శాఖ, లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి జిల్లాలో తుఫాన్ నష్టపరిహార గణన చర్యలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇతర తుఫాన్ ప్రభావిత జిల్లాల కన్నా తిరుపతి జిల్లాలో తుఫాన్ ప్రభావం చాలా తక్కువ శాతం నష్టం నమోదైందని, జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన తుఫాన్ నష్టపరిహార గణన చర్యలు చేపట్టాలని తెలిపారు. తుఫాన్ ప్రభావం వలన బురద, చెత్త పేరుకుపోయిన ప్రాంతాలలో శానిటేషన్ను చేపట్టే వెనువెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాటర్ ట్యాంకులు శుభ్రం చేయడం పాటు క్లోరినేషన్ చేపట్టాలని తెలిపారు. అవసరమైన చోట వాటర్ ట్యాంకులకు ద్వారా త్రాగునీరు అందేలా చూడాలని తెలిపారు. వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలో భాగంగా ఫీవర్ సర్వే నిర్వహించాలని తెలిపారు. నీరు నిల్వ ఉన్న చోట లార్వా ఉత్పత్తి కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు.
రబీ సీజన్ అవసరం మేరకు నీటిని నిల్వ చేసుకోవాలని తెలిపారు. తుఫాన్ వలన గుంతలు ఏర్పడిన చోట ఆర్ఎండ్బీ అధికారులు నేషనల్ హైవే వాళ్లతో సమన్వయం చేసుకుని రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు. పునరావాస కేంద్రాలలో ఉన్న బాధితులకు నిత్యావసర సరుకులు ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు అందించేలా సంబంధిత అధికారులు త్వరితగతిన వారికి అందేలా చూడాలని తెలిపారు. నిత్యావసర సరుకుల్లో భాగంగా బాధితులకు 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, లీటర్ వంట నూనె, 1 కేజీ ఉల్లిగడ్డలు, 1 కేజీ వెల్లుల్లి, కేజీ చక్కెర అందించడంతో పాటు పునరావాస కేంద్రాల నుంచి వారి నివాసానికి వెళ్లే వారికి ప్రతి కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున అందేలా చూడాలని తెలిపారు. పంచాయతీరాజ్, మున్సిపాలిటీ శాఖ వారు సమన్వయంతో శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తెలిపారు. తుఫాన్ నష్ట నివారణ చర్యల్లో సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని తెలిపారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బీచ్లు, చెరువుల దగ్గర ఎవరిని కూడా 4 రోజుల వరకు వెళ్లకుండా రెవెన్యూ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నరసింహులు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శేషాచలం రాజు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో వెలసిన శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాలలో భాగంగా బుధవారం శ్రీ కాలభైరవ స్వామివారి హోమం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహృతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. కాగా అక్టోబర్ 30 నుండి నవంబర్ 7వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో 9 రోజుల పాటు జరగనున్న శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమానికి బుధవారం సాయంత్రం అంకురార్పణ జరగనుంది. గృహస్థులు 500 రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేసి ఒక్కరోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్థులకు ఒక ఉత్తర్యం, ఒక రవిక, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డెప్యూటీ ఓ నాగరత్న, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మొందా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న నారాయణవనం మండలం తుంబూరు వద్ద కాజ్వేను పునరావాస కేంద్రాన్ని బుధవారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుంబూరు గ్రామ ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా కాజ్వేకు శాశ్వత పరిష్కారం దిశగా నిర్మాణం చేపట్టడం జరుగుతుందని గ్రామ ప్రజలకు తెలిపారు. అనంతరం తుంబూరు వెదళ్ల కండ్రిగ గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన 16 కుటుంబాలకు సమీప పాఠశాల నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అక్కడ వారికి అధికారులు అందిస్తున్న సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం అక్కడ ఉన్న బాధిత కుటుంబాలతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి తక్షణమే 3,000 రూపాయలు నగదు, నిత్యావసర సరుకులైన 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, చక్కెర, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్ వంట నూనె అందజేస్తామని తెలియజేశారు. ఆ మేరకు నిరాశ్రయం పొందుతున్న వారికి జిల్లా కలెక్టర్ స్వయంగా నిత్యావసర సరుకులను మరియు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. బుధవారం చిత్తూరు జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా సచివాలయంలో ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించడానికి అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా గతంలో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ ను జేసీ, జి విద్యాధరి మరియు డిఆర్ఓల ఆధ్వర్యంలో పునరుద్ధరించి వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ గా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను పునరుద్ధరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కార్పొరేట్ తరహాలో పరిశుభ్రత, పచ్చదనం పెంపు, మౌలిక వసతుల కల్పన, రికార్డు నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. రికార్డు సమర్థవంతంగా నిర్వహిస్తే సమస్యల పరిష్కారం సులభం అవుతుందని తెలిపారు. నూతన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను అవసరమైన అన్ని ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, కలెక్టర్ కార్యాలయంలో ఏఓ వాసు, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, చిత్తూరు ఎంఆర్ఓ కులశేఖర్ తదితరులు పాల్గొన్నారు. First of all, collectorate law facilities plus employees productivity కోసం వర్క్ స్పేస్ కొంచెం బాగుండాలి. సో ఈ ఆలోచనతో బీసీ హాల్ బేసిక్లీ రెనోవేట్ చేయండి. అండ్ ఈ బీసీ హాల్తో పాటు ఒక కంట్రోల్ రూమ్ మానిటరింగ్ కూడా తయారు చేసింది. ఐడియా ఇస్ ఎంప్లాయీస్కి ఏదో రిక్వైర్మెంట్స్ ఉంటే వర్క్ ప్లేస్లో మార్పు చేయాలి. అండ్ టైం టు టైం ఆఫీస్ స్పేస్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి.
సో ఈ సందర్భంగా ఏసీడీ వెంకటరెడ్డి గారు, డిఆర్ఓ గారు, కలెక్టర్ గారు, సంతోష్ గారు లీవ్ చేసింది, సంతోష్ గారు వెంటనే వాళ్ళంతా పనిచేశారు. సో వాళ్ళ తరఫు నుంచి ఉన్నారు. సో basically office spaces, cleanliness, sanitation, hygiene, plus record keeping and infrastructure creation, a very important component. ఎప్పుడైనా ప్రైవేట్ సెక్టర్స్ ప్రైవేట్ ప్లేసెస్కి వెళ్తామో అక్కడ కరెక్ట్గా మేనేజ్మెంట్ చేస్తుంది. సో విత్ టైం బీయింగ్ గవర్నమెంట్ స్పేసెస్ కూడా సేమ్ సరిగ్గా రావాలి. సో మేనేజ్మెంట్ అండ్ మెయింటెనెన్స్లో ప్రతి వ్యక్తికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో మీరు కూడా బేసిక్లీ మీ ఆఫీస్ స్పేసెస్ బాగానే మెయింటైన్ చేయాలి. బికాస్ వాట్ హ్యాపన్స్, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్లో ఓనర్షిప్ రెస్పాన్సిబిలిటీ వీఆర్ ఫౌండ్ లిటిల్ బిట్ లెస్. అండర్స్టాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫైనాన్షియల్ సపోర్ట్ అందరికీ కావాలి, బట్ స్టిల్ whatever sources we have, we should use effectively. And the conference hall plus command control center ద్వారా సో ఖచ్చితంగా మనం బెటర్ సర్వీస్ డెలివరీ చేయాలి. అండ్ సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ సపోర్ట్ విత్ దేర్ కాంట్రిబ్యూషన్ టుడే. వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వారి యొక్క దిశానిర్దేశకత్వంలో మన జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా కర్తవ్య దీక్షా నిర్వహణ మనందరం చూశాము. ఎంత అంకిత భావంతో పనిచేస్తారో మనందరికీ తెలుసు. కలెక్టరేట్లో ఉన్నటువంటి తన స్టాఫ్ కానీ, లేకపోతే మండలాల్లో ఉన్నటువంటి సిబ్బంది కానీ ఫెసిలిటీస్ విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదన్న కాన్సెప్ట్లో చాలా రకాల కలెక్టరేట్లో ఉన్నటువంటి సిబ్బంది విషయంలో కానీ, కలెక్టరేట్కి సంబంధించినటువంటి ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయంలో కానీ చాలా ముందుండి ముందుకు తీసుకువెళ్తున్నారు సారు. అటువంటి మంచి డైనమిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్తో మనం పనిచేయడం అనేది నిజంగా నాకు ఈ 1 year కాలంలో సార్ ఒక అదృష్టం ఏంటంటే ఈ రోజుతో నాకు 1 year అయింది సార్. 1 year 29 అక్టోబర్ 2024 చేరాను. సో ఇవాళ కరెక్ట్గా మీ యొక్క సూచనతో ఈ కాన్ఫరెన్స్ హాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా నాకు వచ్చినందుకు ఈ 1 yearలో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. సో ఇంకా మీరు ఇచ్చినటువంటి టాస్క్లు కానీ అందరూ కూడా చక్కగా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం సార్. సో అంటే తమరు తీసుకొచ్చినటువంటి కొన్ని మార్పులు ఆల్మోస్ట్ కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతున్నప్పటికీ ఆల్మోస్ట్ అందరికి కూడా చాలా వరకు ఇప్పటికే మార్పు వస్తుంది సార్. ఇంకా రాబోయేటువంటి కాలంలో మరింత మార్పు జరుగుతుంది. అలాగే తమరు ఎంప్లాయీస్ పట్ల కానీ, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయాల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ విషయంలో కానీ చాలా చొరవ తీసుకొని అన్నిటినీ కూడా శాంక్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ స్కూల్ కానీ, హాస్పిటల్స్ కానీ మన స్థాయికి మించి కూడా తమరు శాంక్షన్ ఇస్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించి కూడా తమరికి అంతా కూడా జిల్లా ప్రజలందరూ కూడా ఆ విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్. ఆ విషయంలో రెండోది ఏంటంటే మన ఆఫీసులు కూడా తమరు ఒక 17 MRO ఆఫీసుల్లో ఐడెంటిఫై చేసి ఆఫీసులకి మినిమం ఫెసిలిటీస్ కూడా కొన్ని టాయిలెట్స్ కూడా లేవు అనే ఉద్దేశంతో సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇమీడియట్ గా కలెక్టర్ గారు ఆ ప్రపోజల్ ఇమ్మనండి ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తామంటే మన వాళ్ళే డిలే చేసి 1 నెల తీసుకున్నారు. లేకపోతే ఈ పాటి దీంతో పాటు అవి కూడా స్టార్ట్ అయి ఉండేవి నాకు తెలిసి. సో ఇప్పటికైనా సార్ కలెక్టర్ గారు ఇచ్చిన దాని ప్రకారం రాబోయేటువంటి 1 నెల 6 నెలల్లో ఉన్నటువంటి MRO ఆఫీసుల్లో కనీసం ఒక 50% అయినా సరే మనం బాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. MRO గారి ఛాంబర్ కానీ, వాళ్ళకు పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళ టాయిలెట్స్ కానీ, వచ్చినటువంటి వాళ్ళు కూర్చోవడానికి లోపల మీటింగ్ హాల్ కానీ ఇవన్నీ పర్ఫెక్షన్ మోడ్ లో తీసుకురావడం కోసం కలెక్టర్ గారు చాలా ప్రణాళికలతో ఉన్నారు. ఒక మంచి విజనరీ ఉంది సార్ దగ్గర. సో అటువంటి విజనరీ ఉన్న ఆఫీసర్తో మనం అడుగు వేసుకుంటూ వెళ్ళడం అనేది నిజంగా మనకు అదృష్టం. సో ఇటువంటి మంచి ఆఫీసర్ గారు, అలాగే మన మేడం గారు లేరు కానీ జేసీ గారు కలెక్టర్ గారు ఏది చెప్పినా దాన్ని తూచా తప్పకుండా మేడం గారు వాటిని ఇంప్లిమెంట్ చేసే విషయంలో మన పట్ల పూర్తి స్థాయిలో ఎట్లాగా చేస్తారో మా అందరికీ తెలుసు. మేడం గారు కూడా దీని విషయంలో ఎంతో చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్తో కానీ వాటితో మాట్లాడి
త్వరితగతిన సార్ చెప్పిన దానికి ముందుగానే ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారు. సో కలెక్టర్ గారు వీటికి సంబంధించి అన్ని కూడా కాంట్రాక్టర్ విషయంలో చాలా కరెక్ట్ గా మనకి ఎక్కడ ఏ ఇబ్బంది పడకుండా 2 హాల్స్ లాగా పెట్టి ఒక పక్క కమాండ్ కంట్రోల్ రూమ్, రెండోదేమో వీడియో కాన్ఫరెన్స్ హాల్ కూడా పెట్టి ఏర్పాటు చేయడం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆఫీసులకి అందరికీ ఉపయోగపడతాయి. సో ఎక్కడ ఎవరు ఇది తీసుకున్నా కూడా మనందరికీ ఉపయోగపడతాయి. ఇది మంచి ఒక ఎసెట్ అవుతుంది. దాని పేరు కూడా కలెక్టర్ గారు కాన్ఫరెన్స్ హాల్ కూడా ఈ జిల్లాకి ఒక గొప్ప ఐఏఎస్ కలెక్టర్ గా పనిచేసినటువంటి ఒక సీనియర్ మోస్ట్ మీ అందరికీ తెలుసు నాగార్జున గారి పేరు పెట్టడం జరిగింది. సో ఎం నాగార్జున గారు వీడియో కాన్ఫరెన్స్ హాల్ పెట్టారు. సో వారు నెల్లూరు చిత్తూరు జిల్లా వాసి, మామిడిపూడి వెంకట రంగయ్య గారి కుమారుడు, ఆయన స్వతంత్ర సమరయోధుడు, ఈయన ఐఏఎస్ ఆఫీసర్ గారు. వీరు మన జిల్లాలో కూడా కలెక్టర్ గా పనిచేశారు. ఎక్స్ట్రార్డినరీ పర్సన్ వారు. సో కలెక్టర్ గారు వారి పేరుని పెట్టాలని నిర్ణయించుకొని మన వీడియో కాన్ఫరెన్స్ హాల్ కూడా ఎం నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ పెట్టడం జరిగింది. సో అంటే కలెక్టర్ గారు ఎంత సహృదయంతో అర్థం చేసుకోవాలి. ఈ జిల్లాలో పనిచేసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారికి వారి యొక్క గుర్తు కోసం ఒక హాల్ కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. సో ఈ విషయంలో కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా వెనకాల ఉంది అన్ని కూడా మేము చేస్తాం సార్. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ కాంపౌండ్ ఉన్నటువంటి 3 బ్లాక్ల వాళ్ళు కూడా అందరూ కూడా ఎప్పుడు కూడా ఏ పని చెప్పినా కూడా తమ చెప్పిన దానికి సంసిద్ధతలో ఉంటారు సార్. సిపిఓ గారు, సిఇఓ గారు అందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా ఉన్నారు. ఎంటైర్ 4 రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ అందరూ కూడా వెరీ హ్యాపీ సార్. సో మీ ఏబుల్ హంబుల్ అడ్మినిస్ట్రేషన్ లో అందరం కూడా చక్కగా పనిచేయడానికి మరింత కర్తవ్యోన్ముఖులు అవుతారని చెప్పి తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సిలిండర్ పేలడంతో మహిళకు తీవ్ర గాయాలై ఇల్లు ధ్వంసమైన ఘటన కాణిపాకం హరిజనవాడలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కాణిపాకం హరిజనవాడలో లోకనాథం, చిన్నపాపమ్మ దంపతులు నివాసమున్నారు. బుధవారం టీ కాయడానికి వంట రూంలో స్టవ్ వెలిగించగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో చిన్నపాపమ్మ బట్టలకు నిప్పు అంటుకోవడంతో శరీరం తీవ్రంగా కాలిపోయింది. స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాణిపాకం ఎస్ఐ నరసింహులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ చిన్నపాపమ్మను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 6:30 గంటల ప్రాంతంలో మన కాణిపాకంలోని బండారు స్ట్రీట్ దగ్గర చిన్న పాపమ్మ అనే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ కొనుక్కో ఉంటారు. పొద్దున్నే గ్యాస్ వాసన వస్తుందని ఆ చిన్న పాపమ్మ ఆమె కిందకి రావడంతో ఆమె ఎక్కడ వస్తుందని చూసుకునే క్రమంలో లోపలికి వెళ్ళి గ్యాస్ లీకేజ్ ఎక్కువ వాసన వస్తూ ఆ స్విచ్ ఆన్ చేయడంతో వెంటనే మంటలు వచ్చి శబ్దంతో ఆమె మీద మంటలు పడటం, ఆమెకి ఇంజురీస్ అవ్వటం, బండి ఇంజురీస్ అవ్వటం, అలానే ఆ చుట్టూ ఉన్న గోడ, ఇంటికి కింద ఉన్న గోడలన్నీ బర్స్ట్ అయ్యి పక్కన గోళ్ళ చిల్లాచెదరగా చెదిరి కింద పడటం, ఆమెని వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆమె భర్త భూలోకము ఆమెను హాస్పిటల్ తీసుకుపోయి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. ఆమె అక్కడి నుంచి మెరుగైన చికిత్స కొరకు సిఎంసి రాణిపేటకు తీసుకెళ్లినారు. అక్కడ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు కాణిపాకం పోలీస్ స్టేషన్లో ఉమెన్ బన్ కింద కేసు నమోదు పరిచి ఫర్దర్గా దర్యాప్తు చేస్తున్నాం. బుచ్చినాయుడు కండ్రిగా కారణమిట్ట గ్రామంలో తుఫాన్ ప్రభావం కారణంగా నేట మునిగిన వరి పంట పొలాలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. బుచ్చినాయుడు కండ్రిగా కారణమిట్ట గ్రామంలో తుఫాన్ ప్రభావం కారణంగా నేట మునిగిన వరి పంట పొలాలను సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయితో కలిసి పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం వరి పైరు కుళ్లిపోయి నష్టపోయిన రైతులు రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకున్న వారికి 80% సబ్సిడీతో వరి విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కలుజు కారణంగా పంట పొలాలకు నీరు రావడం జరిగిందని అన్నారు. నీరు పొలాలకు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతుల అవసరం మేరకు సకాలంలో యూరియా సరఫరా చేయాలని తెలిపారు. రైతు వరి సాగు విధానం, నీటి పారుదల గురించి వివరంగా రైతులకు జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గరుడవారధిపై నుంచి క్రిందపడి ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతిలోని గరుడవారధిపై మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. గరుడవారధిపై నుంచి క్రిందపడి తరచుగా యువకులు మృతి చెందుతూ ఉండడం కలకలం రేపుతుంది. నగరవాసుల్లో గుబులు పుట్టిస్తుంది. తిరుపతిలో లక్ష్మీపురం సర్కిల్ వద్ద ఇటీవల 2 యువకులు గరుడవారధిపై నుంచి క్రిందపడి మృతి చెందిన విషయం మరొకముందే ఇవాళ బుధవారం సాయంత్రం మరో దుర్ఘటన చోటు చేసుకుంది. ఇదే లక్ష్మీపురం సర్కిల్లో మరో యువకుడు గరుడవారధిపై నుంచి క్రిందపడి దుర్మరణం పాలయ్యారు. కాగా ఈ యువకుడి పేరు రమేష్ అని జీవకొండలో నివాసం ఉంటుండగా అతని సొంతూరు పాపానాయుడుపేటగా ప్రాథమికంగా తెలుస్తోంది.
గోశాలపై టీటీడీ మాజీ చైర్మన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. గోశాల నిర్వహణ సరిగ్గా లేదు అన్నటువంటి విషయం బోర్డు దృష్టికి వచ్చింది కనుక గోశాల నిర్వహణను సరిగ్గా నిర్వహించటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి ఎక్స్పర్ట్స్ కమిటీని వేసి గోశాలను స్వచ్ఛంద సేవా సంస్థలకు ఎవరికైనా కూడా చాలా ప్రముఖమైనటువంటి సంస్థలకు ఇచ్చేటువంటి ఆలోచన ఉన్నది. అది ఏంటి అన్నటువంటి విషయాన్ని తేల్చడానికి వచ్చే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటాము అన్నటువంటి మాట వారు చాలా ప్రముఖంగా ప్రస్తావించటం జరిగింది. నేను బిఆర్ నాయుడు గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, సరిగ్గా ఏప్రిల్ నెలలో నేను గోశాల నిర్వహణ సరిగ్గా లేనందువలనే గోవులకు అపాయకరమైనటువంటి పరిస్థితి వచ్చింది, గోవుల మరణాలు జరుగుతున్నాయి అని నేను చెబితే ఇదే పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు నా మీద రంకెలు వేసి నన్ను అనరానటువంటి మాటలన్నీ మాట్లాడినటువంటి సందర్భాన్ని గుర్తు చేయటమే కాకుండా ఆ పాలక మండలి సభ్యుడిని ఉసికొల్పి నా మీద గోవుల మరణం నేను ప్రకటించటం కారణంగా మత విద్వేషాలను హిందూ ధార్మికతను దెబ్బతీస్తూ ఈ రకమైనటువంటి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు అని నా మీద అనేక సెక్షన్లతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. కేసు రిజిస్టర్ కూడా చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారాయణవనం మండలంలోని తుంబూరు క్యాజ్వే తుఫాను పునరావాస కేంద్రాన్ని పరిశీలించి ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు నిత్యావసర సరుకులను అందజేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తుఫాన్ నష్టపరిహార గణన యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా కాలభైరవ స్వామివారి హోమం. అక్టోబర్ 30 నుండి నవంబర్ 7వ తేదీ వరకు కామాక్షి అమ్మవారి చండీ హోమం. తిరుపతిలోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు. మృత్యు ఘంటికలు మోగిస్తున్న గరుడ వారధి. తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ వద్ద గరుడ వారధిపై నుంచి పడి ఓ యువకుడు దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.